మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత సంచికలో ఇతరులకు నిందారోపణ చేసి ఆనందిస్తున్న భక్తుడిని బాబా చేసిన బోధ విన్నాం. అదేవిధంగా ఎవరి చేత ఉచితంగా సేవలు చేయించుకోరాదు, శ్రమకు తగిన ఫలితాన్ని వారికి ఇవ్వాలి అని బోధించిన కథ కూడా చెప్పుకున్నాం. ఇక ఈ సంచికలో దాసగణకు కలిగిన ఈశావాస్య ఉపనిషత్తులోని గూఢార్థాల సమస్యను బాబా ఎలా పరిష్కరించారో తెలిపే ఒక మధురమైన కథను చెప్పుకుందాం. ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగణు రాయడం ప్రారంభించాడు. అందులో అతని సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై షిరిడీ వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా అతనితో, నీవు తిరిగి వెళ్ళేటప్పుడు కాకా ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే ఈనాటి దివ్య కథలలో కథ. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం, సామాన్యుల కోసం దాసగణు ఈశావాస్యోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతిపదార్థంతో సరళంగా స్పష్టంగా వివరించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈశావాస్య భావార్థ బోధిని విని ప్రాకృతిక భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో అతను గ్రంథరచన ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ పదాల్లో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడక అతని మనసుకు సంతృప్తి కలగలేదు. ఉపనిషత్తులంటే 4 వేదాల సారమే. గురువు అనుగ్రహం లేకుండా, భగవంతుడి అనుగ్రహం లేకుండా ఆ జ్ఞానిది ప్రాప్తించడం కఠినం. నేను జ్ఞానిని, నా స్వప్రయత్నంతో ఉపనిషత్తులను యథార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది అవివేకమే. అది కల్పాంతంలో కూడా సాధ్యం కాదు. గురుకృప లేకపోతే అడుగుడుగునా కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. అయితే అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైనా శ్రమ ఉండదు. గురు సముఖంలో గూఢార్థాలు వాటికంతటవే వెల్లడవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జన్మమరణాలను ఛేదించే శస్త్రం. నిర్విమాలు, నిస్సంగులు మాత్రమే దీన్ని వ్యాఖ్యానించడానికి సమర్థులు, అర్హులు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకాలు తొలగిపోయి గూఢార్థాలు, అంతరార్థాలు చక్కగా విస్తృతమవుతాయి. ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగణుకు ఇదే కష్టం కలిగినా సాయినాథుని అనుగ్రహంతో ఆ కష్టం తొలగిపోయింది. దాసగణు యొక్క సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచన మొదలుపెట్టాడు. దాసగణు యొక్క వాణి అనే పాలధారకి సాయినాథుని అనుగ్రహం అనే పంచదార తోడైంది. శ్రోతలు ఆ మధుర గ్రంథాన్ని స్వీకరించగలగాలి. ఈశావాస్య భావార్థ బోధనలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు వారికి బోధపడిన విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏ విధంగా వారికి చక్కగా బోధించేవారో ఈ కథ చెబుతుంది. ఈ కథలోని ఉద్దేశం అదే. దీని సారాంశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. దాసగణు చందోబద్ధంగా ఓవిల్లో ఈశావాస్యోపనిషత్తుకు టీకా వ్రాశాడు. పండితులు, విద్వజ్జనులు దాన్ని ఆమోదించి అతన్ని గౌరవించారు. అతని మనోభిష్టం నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దాన్ని అతడు పండితుల ఎదుట ఉంచాడు. విస్తారంగా చర్చలు జరిగాయి. కానీ ఎవరూ సంతృప్తికరంగా ఆ సమస్యను తీర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగణుకు షిరిడీకి వెళ్ళడం దర్శించింది. అక్కడ అతని సంశయ నివారణ సహజంగానే చక్కగా జరిగిపోయింది. దాసగణు సాయి దర్శనానికి మసీదుకు వెళ్ళి బాబా చరణాలపై మస్తకాన్నించి
సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో తృప్తి పొందాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు, వారి మందహాస్వాదనం భక్తులకు ఎంతో శుభప్రదం. సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టి వారి సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని మనం వర్ణించలేం. ఏం గను, ఎక్కడి నుండి దాకా అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగణ్ణి ప్రశ్నించారు. బాబా, మీ అనుగ్రహ చిత్రం ఉండగా నాకు దుఃఖం ఎందుకు? చాలా ఆనందంగా ఉన్నాను. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది కూడా నాకు తెలుసు. ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపజేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దాన్ని ఎవరూ పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అన్నాడు దాసగణం. ఈ విధంగా వారిద్దరూ పరస్పరం ముచ్చరించుకుంటూ ఉండగా దాసగణం ఈశావాస్య భావార్థ బోధిని గురించి అడిగాడు. బాబా, ఈశావాస్య భావార్థ బోధిని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కళ ఆగిపోయింది. వారిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకుని తన సంశయాలు తీరటం కష్టమని తెలియజేశాడు. నా సందేహం తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు, నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని వినవించుకున్నాడు. బాబా అతన్ని ఆశీర్వదించి, నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమైనది ఏముంది? నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకా పనిమనిషి నీ సందేహాన్ని తీరుస్తుందన్నారు. కాకా అంటే బాబుసాహెబ్ దీక్షిత్, బాబాకు ప్రేమమయ భక్తుడు. కాయావచ మనస త్రికరణ శుద్ధిగా ఎప్పుడు గురుసేవలో ఉండేవాడు. ముంబై పట్టణానికి కొంత దూరంలో ఉండే పార్లే అనే ఊళ్ళో ఉంటాడు. బాబా అతన్ని ఒక్కసారి భిక్షుని, ఒక్కసారి కాకాని పిలుస్తూ ఉండేవారు. బాబా వేసిన ముద్రతోనే దీక్షిత్ శైలిలో కాకాగా ప్రసిద్ధులయ్యాడు. కాకా మహాజని పని మనిషి దాసగణి యొక్క సంశయాన్ని ఏ విధంగా తీర్చగలదా అని అతనికి, వింటున్న భక్తులందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పని మనిషే కదా, ఆమెకు అంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింత, ఇదంతా చిత్రంగా ఉంది. వేదశృతి యొక్క ఉత్పత్తి జ్ఞానం ఎక్కడ, పనిపిల్ల జ్ఞానం ఎక్కడ? సాయి మహారాజు పరిహాసం చేశారని అంతా అనుకున్నారు. బాబా కేవలం వినోదానికే ఇలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగణకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైపైకి అన్నవి అని అందరూ అనుకున్నారు. కానీ దాసగణకు అవి సత్యమని తెలుసు. వారి మాటల్లో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతృతపడ్డారు. అది వినోదానికి పలికిన మాట కావచ్చు, కాకనూ పోవచ్చు, కానీ అది ఏ కారణం లేకుండా ఎప్పటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే గొప్ప నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పిన ఏమైనా అవి ఒట్టి మాటలు మాత్రం కావు, బ్రహ్మలిఖితాలే. ఒక్క అక్షరమైనా వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగణకు బాగా నమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం ఎలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంత గొప్పగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి ఎప్పటికీ అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వింటే భవభయ బాధలన్నీ హరించుకుపోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. అయితే ఇప్పుడు దాసగణకు కాకాసాహెబ్ పని మనిషి తన సమస్యను ఎలా పరిష్కరించగలదా అనే కుతూహలం పెరిగిపోయింది. దాసగణం పార్లేకి చేరుకుని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో తనకు ఎలా సహకరిస్తుంది, ఏ విధంగా సాయం చేస్తుందో చూడాలని అతనికి ఎంతో ఉత్సుకతగా ఉంది.
మిత్రులారా, కాకసాహెబ్ యొక్క పని మనిషి దాసగన్ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించింది? ఈశావాస్య భావార్థం అతనికి ఏ విధంగా అర్థమైంది? మొదలైన విషయాలన్నీ వచ్చే వారం సంచికలో చెప్పుకుందాం. ఇక ఈనాటి శ్రీ సాయి దివ్య కథాలీలలు ప్రత్యేక సంచిక ఇంతటితో ముగిస్తున్నాను. మిత్రులారా, మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.